హాయ్ అండి, ఇది తిరుపతి వ్లాగ్ అండి. అందరం పొట్టలు నింపుకొని ఇంకా దేవుళ్ళని చూడడానికి బయలుదేరామండి. ముందైతే అమ్మవారి టెంపుల్ చూసేసి తర్వాత శ్రీవారి అమ్మైన వకలమాత టెంపుల్ చూసేసామండి. వకలమాత టెంపుల్ అయితే చూస్తుంటే కళ్ళు నిండిపోతున్నాయండి, అంత బాగుంది. తర్వాత అగస్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి శివయ్యని దర్శించుకొని తర్వాత అగస్తేశ్వర స్వామి టెంపుల్ వెనుకున్న వెంకటేశ్వర స్వామిని చూసామండి. ఆహా, ఎంత బాగున్నాడో! నిజరూప దర్శనం ఇచ్చాడండి, చాలా బాగున్నాడు. తర్వాత అగస్తేశ్వర స్వామి టెంపుల్ తర్వాత లలితా పీఠానికి వెళ్ళామండి. లలితా పీఠం అయితే ఆహా పచ్చగా చాలా బాగుందండి. అమ్మవారైతే చాలా అందంగా ఉన్నారండి. తర్వాత మేము ఫోన్లు ఎక్కడికి ఎలవలేవు కాబట్టి ఏదో కొంచెం బయట తీసానండి. ఇదేనండి లలితా పీఠం. లలితా పీఠంలో అమ్మవారిని దర్శించుకొని పక్కనే ఆ సింహం నోట్లోంచి వెళ్తే అక్కడ అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఆహా, చాలా బాగున్నాయండి. అసలుకి మనం ఎప్పుడూ చూడలేం కదండి, అంత దూరం వెళ్ళి అన్నీ ఒకేసారి ఇక్కడే దర్శించుకున్నామండి. తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ అయితే నాకు కొత్తగా అనిపించిందండి. అక్కడ పూజలో ఎన్ని మన పద్ధతులు కావండి, కొత్తగా అనిపించింది. కాకపోతే చూడడానికి చాలా 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 బాగుంది ఆ గుడి మాత్రం. తర్వాత మేము కపిల తీర్థానికి వచ్చామండి. కపిల తీర్థం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. అసలు కపిలేశ్వర స్వామికి ఉత్సవాలు జరుగుతున్నాయండి. అక్కడ చూడండి మండపాన్ని సిద్ధం చేస్తున్నారు, అలంకరిస్తున్నారు. ఇంకా వెనకైతే వాటర్ ఫాల్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. అబ్బా, ఆ దారం మీద పడుతుంటే ఎంత హాయినిచ్చిందంటే ప్రాణం లేసొచ్చిందండి. అలసట మొత్తం మర్చిపోయాము, అందరం తడిసామండి. అక్కడ వాటర్ కూడా తాగాము, చాలా బాగుందండి. అసలు కపిల తీర్థం అయితే అసలు చెప్పలేమండి, రెండు కళ్ళు సరిపోలేవు. అసలు తిరుమల పైన ఎంత బాగుందో తిరుపతి కింద కూడా అంతే బాగుందండి. చాలా నచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంత తిరిగినా కానీ ఇక్కడికి వచ్చేసరికి అలసట మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ప్రసాదాలు తీసుకొని చిన్నగా ఇల్లు దారి పట్టామండి. ఇంకా చాలా దర్శనాలు చేసుకున్నాము, కానీ మేము మీకు అన్నీ చూపించలేకపోయాను. ఎందుకంటే అలసిపోయి ఉండడం వల్ల వీడియోలు తీయలేకపోయాము. కొన్ని చోట్లనేమో వీడియోలు తీయడానికి కుదరట్లేదు, అందుకని ఏమీ తీయలేకపోయాం. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.